ఎందుకంటే మనము ఎన్ని చరిత్ర పుటలు చదువుకున్నా కానీ ఎన్ని బుక్కులు తిరిగేసినా కానీ మనము అంబేద్కర్ గురించి చదువుకుంటాము, హిస్టరీ నేర్చుకుంటాము, గాంధీ గురించి నేర్చుకుంటాము, హిస్టరీ నేర్చుకుంటాము. ఆ గొప్ప గొప్ప వ్యక్తుల్ని స్మరించుకుంటూ మరి మన ఈ టీచర్లు సార్ వాళ్ళు కావచ్చు, మేడం వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఆదర్శంగా తీసుకొని లైఫ్లో ఈ విధంగా ఉండాలనేది. అంటే విజేతలు ఎక్కడో లేరు, మన ముందరనే కదలాడుతున్నారు. వాళ్ళు మనకు పొద్దు నుంచి రాత్రి వరకు ఎన్నో రకాలుగా విద్యా బోధనలు చేస్తున్నారు. ఆ బుక్స్లలో ఉన్నది. కానీ అవుట్ ఆఫ్ బుక్స్ వచ్చేసరికి వాళ్ళకి టైం సరిపోవడం లేదు చెప్పాలంటే. ఎందుకంటే ఏ బుక్ తీసుకున్నా ఇంతలా ఉంటుంది. ఎన్నో రకాలుగా చెప్పాలన్నా కానీ ఆ బుక్ అక్కడ ఒక ఎస్పెషల్గా ఒక 45 మినిట్స్ క్లాస్ ఉందంటే ఆ 45 మినిట్స్ క్లాస్ మొత్తం బోధించినా కానీ ఇంకా కొంత మిగిలే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మనకు అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది పెంచుతున్నారు ఆ విధంగా. సో అవుట్ ఆఫ్ బుక్స్ నాలెడ్జ్ అనేది మనకు చాలా అవసరం కనుక ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడము రకరకాల వినూత్నమైన, అంటే మాకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళే, మాకంటే గొప్పగా అనుకున్న వాళ్ళే టీచర్లు గొప్పగా మేధావులే. కానీ ఈ అవుట్ ఆఫ్ బుక్స్ సిలబస్ వచ్చి చెప్పాలనంటే వాళ్ళ దగ్గర టైం లేదు. ఎంత మనకు మార్నింగ్ నుంచి క్లాసెస్ ఈ ఈవినింగ్ వరకు చూసుకున్నా కానీ ఆ బుక్స్లతోటే అంటే మనం అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్ ఉండాలనే ఉద్దేశం మీద ఆ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇంకేదో స్కిల్స్ గురించి బుక్స్లలో ఉండదు. మనకు అకాడమిక్ వేరు, ఈ మన అడిషనల్ కరికులం వేరు కనుక సో ఈ వీటి మీద నేను అవగాహన సదస్సులు ఇప్పటికి దాదాపుగా ఒక 50 పైన చేయడం జరిగింది. సో ఇంత చేయడానికి రీజన్ ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఓల్డ్ బోయినపల్లి ఒకటే కాదు, అట్లాంటి బోయినపల్లి ఎన్నున్నాయో మనకు తెలుస్తలేదు. యాక్చువల్గా ఎంతమంది ఇక్కడ చాక్లెట్ తింటారు చెప్పండి ఒకసారి, చేతులు లేవండి. ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలా ఫ్రెండ్లీగా ఉండండి, చాలా ఓపెన్గా ఉండండి. మా సార్ ఏమనుకుంటాడో, మా టీచర్ ఏమనుకుంటుందో అవన్నీ ఏం లేదు. అందరం తిన్నోళ్ళమే, ఇంక్లూడింగ్ మీ ఆల్సో తిన్నోళ్ళు. ఆ లాస్ట్ లైన్ ఒక్కడే చేయి ఎందుకు చూస్తున్నా బాబు, అందరూ ఎవరు తిన్నారా మీరు? ఇంకా చూసిండ్రా ఎప్పుడన్నా చాక్లెట్? చూసిండ్రా ఎప్పుడన్నా చాక్లెట్? చూసిండ్రా ఎప్పుడన్నా? ఓకేనా? సో మై డియర్ స్టూడెంట్స్, 100%గా ఆ చాక్లెట్లలో కూడా మాదక ద్రవ్యాలు కలిపే ఇస్తున్నారు. మనకు తెలియదు యాక్చువల్లీ. ఒక చాక్లెట్ తినగానే మళ్ళీ ఒకటి తినాలనిపిస్తుంది చూడండి. అంటే ఆ చాక్లెట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ వాట్ ద ప్రాబ్లమ్. చాక్లెట్ రెడీమేడ్గా ఉంటాయి. ఇది మనకు చిన్నప్పటి నుంచి తింటే మహమ్మారి అనేది ప్రాకుతూ పోతుంది. నీళ్లు దొరకవు కానీ మద్యం మాత్రం దొరుకుతుంది. అట్లాంటి పరిస్థితి, అట్లాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. సో అది ఏ ఒక్కరి వల్లనో కాదు, అందరి అమాల్గమేషన్, అందరి కలయికనే అంచుకుంటూ ఆ మేనేజ్మెంటే ఇంకా గొప్పగా చదువు చెప్పాలి, ఇంకా డబ్బులు బాగా సంపాదించాలంటే, గొప్ప గురువు పిల్లల్ని తయారు చేయాలనంటే ఇంకొక బ్రాంచ్ పెట్టుకొని, ఇంకొక 10 బ్రాంచ్లు పెట్టుకొని, తెలంగాణ మొత్తం పెట్టుకొని, ఆల్ ఇండియా మొత్తం పెట్టుకొని అట్లా కూడా డబ్బులు వస్తాయి కదా. అంటే వీళ్ళంతా షార్ట్ కట్స్ బిజినెస్ చేస్తున్నారు. అంటే ఈ మత్తు పదార్థాల్లో డబ్బు ఎక్కువ రావడం ద్వారా మన తెలంగాణకి బార్డర్ స్టేట్స్ ఏవైతున్నాయో అన్ని స్టేట్స్కి వెళ్ళి కూడా మన తెలంగాణకు రావడం జరుగుతుంది. వేరే వేరే కంట్రీస్లలో కూడా ఓవర్ఫ్లో అయిపోయి మన దగ్గరికి రావడం జరుగుతుంది. సో అందుకొరకు ఒక మన ఊర్లో కళ్ళు తయారు చేస్తారు కదా, ఈ ఊర్లో కళ్ళు తయారు చేస్తే 1 గ్రాము తోటి 20,000 మందికి కళ్ళు తయారు చేసే పరిస్థితి ఏర్పడుతుంది. అంటే మత్తులో ఎంత ఎఫెక్ట్ ఉందో చూడండి. ఒకవేళ మన పిల్లలుగా కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు చెప్తే వింటారా మీరు చెప్పండి? ఎందుకంటున్నానంటే వాళ్ళు శ్రమ పడుతున్నారు, కష్టం పడుతున్నారు. వాళ్ళ చేతులు చూస్తే కమిలిపోతున్నాయి, కాళ్ళు చూస్తే ముళ్ళు ఇరిగిపోతున్నాయి. సో అట్లాంటి పరిస్థితులు కూడా మనకు ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మనకు డ్రెస్సులు ప్రొవైడ్ చేస్తున్నారు, స్కూల్కి రావడానికి అన్ని వసతులు కల్పిస్తున్నారు. ఎందుకు? మన లైఫ్ కొరకే కదా. వాళ్ళైతే మన లైఫ్ కొరక, వేరే వాళ్ళ కొరక చెప్పండి? అంత కష్టపడుతున్నారంటే ఎన్ని ఇబ్బందులు సేవించడం ద్వారా రోజు 100, 200, 300 ఖర్చు అయితే, ఎగ్జాంపుల్గా రోజుకు 200 ఖర్చు అయింది అనుకున్నాం, నెలకు ఎంత అవుతుంది? తొందరగా చెప్పండి, మ్యాథ్స్ ఫాస్ట్గా మీరందరూ. రోజుకి 200 అయితే నెలకు ఎంత అవుతుంది? నెలకు ఎంత ఖర్చు అవుతుంది అంటున్నా? 6,000 కదా. సంవత్సరానికి ఎంత అవుతుంది? 12,000, 72,000. అవి కరెక్ట్ అన్నాడు. అంటే
అన్నెసరీ థింగ్ మీద ఒకవేళ మనము 6 to 7 ఇక్కడ అంటే మన ఊర్లో 10th వరకు ఉన్నారు, సార్ వాళ్ళు మంచిగా గురువులు ఉన్నారు, చదువు ఫ్రీగా దొరుకుతుంది, ఫుడ్ ఫ్రీగా దొరుకుతుంది, అంతా ఓకే. బట్ అవుట్ ఆఫ్ ది స్కూల్ అయిపోయిన తర్వాత ఇఫ్ యూ వాంట్ టు జాయిన్ ఇన్ ఎనీ కార్పొరేట్ కాలేజ్, హౌ మచ్ ఫీజ్ ఈస్ దేర్ యు డు నో? లక్షలలో ఉంది. మరి అట్లాంటప్పుడు అమ్మ నాన్నలు ఆ 70,000 ఖర్చు చేయకుండా ఆపినట్టు మన చదువుకు ఉపయోగపడుతుందా లేదా? ఉపయోగపడుతుందా లేదా? నేనేమంటున్నానంటే మీరు చిన్న మొత్తం ఈ ఖర్చు చేసే పద్ధతులు మానుకుంటే మీ ఆరోగ్యం బాగుపడుతుంది ఒకటి, ఆ డబ్బు పొదుపు చేయడం ద్వారా మీ ఎడ్యుకేషన్కి ఉపయోగపడుతుంది. తద్వారా మీరు మంచి ఎడ్యుకేషన్ చేస్తే మీరు మంచి గవర్నమెంట్ జాబ్ పొందొచ్చు, లేదంటే ప్రైవేట్ ఫీల్డ్నే పొందొచ్చు, లేదంటే మంచి బిజినెస్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు కదా. అంటే మీ లైఫ్ అయితే సేఫ్టీ ఉంటుంది కదా, ఉండదా? ఫస్ట్ టైం నేను చెప్పిన పేరెంట్స్ ఆరోగ్యం బాగుంటుంది, ఉంటుందా ఉండదా? మద్యం తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారా? మద్యం తీసుకోకపోతే ఆరోగ్యంగా ఉంటారా? మీరు చెప్పండి. తీసుకోకపోతే కదా. అంటే మీరు తెలిసిన వ్యక్తులుగా మీ అమ్మా నాన్నలకు చెప్తే వింటారా మీరు చెప్పండి. ఇన్ కేస్ సార్ వాళ్ళ దగ్గరికి, మిడ వాళ్ళ దగ్గరికి మీరు మీ పేరెంట్స్ని తీసుకొచ్చిన కానీ చెప్తే వినరో నాకు తెలియదు, కానీ మీరు చెప్తే వింటారు కంపల్సరీగా. మీ లైఫ్ అనేది సేవ్ అవుతుందా కదా. సో అందుకొరకు ఇప్పుడు మనము బయట ప్రపంచంలో చూస్తే కొంతమందికి పేరెంట్స్ లేని పరిస్థితి ఉంది. ఎవరికైనా మదర్ లేదనుకున్నాం ఎగ్జాంపుల్గా, కొంతమందికి అయితే లేరు కదా, ఏదో రకరకాల కారణాల చేత ఎవరికైనా ఎవరికి మదర్ లేదు. ఏమవుతుంది చెప్పండి? ఇబ్బందే కదా. మనకు ఫుడ్ ఇబ్బందే, మనకు మనల్ని ఇన్ని సేవలు చేస్తారు అది ఇబ్బందే, మనకు స్కూల్కి టైంకి పంపించే వాళ్ళు ఇబ్బందే, మన చదువుకోమని ఎంకరేజ్ చేసేది ఇబ్బంది. ఎందుకంటే మన మొట్టమొదటి గురువు ఎవరు? అమ్మే కదా. ఆమెకి చదువు వచ్చినా రాకపోయినా మనకంటే బాగా తెలుసు ఎడ్యుకేషన్ విలువ. మనమేమనుకున్నాం తెలుసా? మా అమ్మ చదువుకోలేదు, మా నాన్న చదువుకోలేదు, అందుకొరకే నేను 6వ తరగతి కదా, నేను 7వ తరగతి కదా, నేను 10th కదా, నేను ఇంటర్ కదా అనుకుంటుంటారు. ఓకే, మీరు ఇంటరే. వాళ్ళు కూడా మన అలాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో కారణాల వలన స్టడీకి దూరం అయిపోయారు కావడం ద్వారా ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? మన గురువులాగా వాళ్ళకి జాబులు లేవు, అవునా కదా. ఇంకా కొంతమంది ప్రైవేట్ల గొప్ప పొజిషన్లు ఉన్న వాళ్ళలాగా లేరు, ఇంకేది బిజినెస్ పర్సన్స్ లాగా లేరు. వాళ్ళు ఏం చేస్తున్నారు? కూలీ పని చేస్తున్నారు, చేస్తున్నారు లేదా కొంతమంది. ఇంకా కొంతమంది అగ్రికల్చర్ చేస్తున్నారు. చేయడం తప్ప అంటలేదు నేను, అంటే ఏ పని లేక ఆ పని చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళకు ఇవ్వాలి, వాళ్ళు చదువు ప్రకారంగా నీకు చెప్పకపోవచ్చు, గుడ్డి గుర్తులాగా చెప్తుంటారు. నీకు చదువు స్కూల్కి పోతే గురువులు చెప్తే నీ జీవితం 100% మనం విలువ ఇస్తే మనకు ఒక ఐడియా వస్తుంది లైఫ్ మీద. సో నేను ఇంతకుముందు ఏం చెప్పిన, కొంతమందికి పేరెంట్స్ లేకపోతే వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో, ఇన్ కేసు మన పేరెంట్స్ కనుక ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి, అది ఏదైనా ఉండొచ్చు, అది కళ్ళు కావచ్చు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, 1 గ్రామ్ తోటి 20,000 మందికి తయారు చేస్తున్నారని. సో వైన్ కావచ్చు, కొకైన్ కావచ్చు, ఒక 5, 10, 20 పేర్లు మారుతూ ఉంటాయి. అంత అన్ని మత్తు పదార్థాలే. ఆ మత్తు పదార్థాల వలన ఇన్ కేసు పేరెంట్స్ లేకపోతే పిల్లలు ఏ విధంగా ఇబ్బంది పడుతుండ్రో, మన పేరెంట్స్ కనుక ఏమైనా జరిగిందనుకో అట్లాంటి చెడు అలవాట్ల ద్వారా మన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇబ్బంది కదా. సో ఒక 10 మందినో 20 మందినో 50 మందినో ఇక్కడ కూర్చోబెట్టేసి వాళ్ళకి కౌన్సిలింగ్ చేసేసి వాళ్ళకి అన్ని విషయాలు చెప్తే ఈ విధంగా సో అందుకొరకు ఏదైతే మనకు అవసరమో ఆ వాటి పట్ల మీరు చెప్పుకున్నారు. అంటే ఒకటే రోజు మానకపోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువ మొత్తంలో ఈ మత్తు పదార్థాలను తీసుకుంటే చాలామంది లైఫ్ను ఏ విధంగా ఇబ్బంది పడి, ఏ విధంగా పిల్లలు ఎడిపోతున్నారో తెలుసలేదు, అమ్మా నాన్నలు ఎడిపోతున్నారో తెలుసలేదు. సమాజంలో ఇప్పుడు మనం చాలా వరకు ఏం చేస్తామంటే రోడ్డు మీద ఏదో చినిగిపోయిన